హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఆకుకూర కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం. ఆకుకూర అంటే తోటకూర అనమాట. ఆకుకూరలతో పాటు కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటారని ఇప్పటికీ చాలా మందికి తెలీదు. మేమైతే ఎప్పుడూ చేసుకుంటాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ వేసుకుంటే కోడిగుడ్డు కాబట్టి నీచు వాసన వస్తుంది. ఇప్పుడైతే ఇందులో బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం. బారుగా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. బండగా అస్సలు కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఇప్పుడు ముందుగా అయితే మనం తోటకూరని కడిగి కోసుకొని పక్కన పెట్టుకున్నాము. దీన్నైతే ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి వేసేసుకుందాము. ఆకుకూరల్ని ఖచ్చితంగా కడగాలని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాటిల్లో ఎక్కడో కనపడకుండా ఇసుక ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూర మొత్తం మగ్గిపోయేదాకా తిప్పుకుంటూ వేపుకుందాము. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరికి తెలియని మంచి మంచి వంట వీడియోలన్నీ నేను చేసి పెడతాను. మా ఇంట్లో చేసుకునే వంటలన్నీ చేసి పెడతాను. ఇప్పుడు తోటకూర చూడండి ఎలా దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడైతే మనకి తోటకూర వేగిపోయినట్టే. ఇప్పుడైతే ఇందులో కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసేసుకోవడమే. నేనైతే 3 వేసుకున్నాను, మీరు ఎన్నైనా వేసుకోండి, అది మీ ఇష్టం. వేసిన వెంటనే అయితే వీటిని కదపకూడదు, కొంచెంసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు కదిలిస్తే మొత్తం ముద్దగా అయిపోద్ది. కొంచెం సేపు అయ్యాక కదిలిస్తే పెద్దలుగా పెద్ద ముక్కలుగా బాగుంటుంది. ఫస్ట్ అయితే పైన స్లోగా కదుపుకుందాము. ఇప్పుడు కోడిగుడ్లు కూడా రేట్లు పెంచేశారు. నా చిన్నప్పుడు అయితే ₹2 ఇప్పుడు గుడ్లు కొనడం కన్నా చికెన్ కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. ఒక ఆమ్లెట్లా అయితే మొత్తం పరుచుకోవాలి దీన్ని. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కదుపుకుంటూ మొత్తం తిప్పేసుకుందాము. పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువే వేసుకోవాలి, దీనికి సరిపోదు అసలు ఆయిల్. ఇదిగో ఇప్పుడు చూడండి పెద్ద ముక్కలుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదు. సాల్ట్ వేసేసుకొని అయితే బాగా తిప్పేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మా ఇంట్లో తోటకూర వేపుడు చేస్తే తినరండి, అందుకే మేము ఇలా ఎగ్స్ వేసుకొని చేసుకుంటాము. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడట్లేదు. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా కారం అయితే వేసేసుకుందాము. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకొని బాగా మిక్స్ చేసేయడమే. బాగా కలుపుకుందాము. ఈ స్టేజ్లో మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను. తాలింపు గింజలు, ఆ గింజలు ఈ గింజలు ఏం వేసుకోకండి, టేస్ట్ అస్సలు బాగోదు అవన్నీ వేస్తే. నేను చేసినట్టు చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన తోటకూర ఎగ్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత తినకుండా వేడివేడిగా తింటే అద్దరిపోద్ది. ఇది మీరు వండుకుంటే మాత్రం ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ అస్సలు తక్కువ తినరు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.